వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం. ఈరోజు డేట్ 12 ఫిబ్రవరి. దీనికి సంబంధించి ప్రాముఖ్యత స్వామి దయానంద సరస్వతి గారి 200 బర్త్డే యానివర్సరీ. స్వామి దయానంద సరస్వతి గారు స్వామి దయానంద సరస్వతి గారి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే కనుక దానిలో భాగంగా ఏంటంటే ఫస్ట్ ఈయన ఆర్య సమాజం స్టార్ట్ చేశారు. ఆర్య సమాజం ఈయన పత్రిక వచ్చేసరికి సత్యార్థ ప్రకాశిక. శుద్ధి మూమెంట్ స్టార్ట్ చేశారు. గో బ్యాక్ టు వేదాస్ అని చెప్పి స్లోగన్ ఇచ్చింది కూడా స్వామి దయానంద సరస్వతి గారు. స్వామి దయానంద సరస్వతి గారి 200 బర్త్డే యానివర్సరీకి సంబంధించి నరేంద్ర మోడీ గారు నిన్న అతనికి సంబంధించి ప్రోగ్రామ్ జరిపించడం ఢిల్లీలో. అది మరొక అంశం. ఇటీవల కాలంలో ఇండియాకి సౌదీ అరేబియాకి ఫస్ట్ టైం జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది. మిలిటరీ ఎక్సర్సైజు నేవీ అలాగే ఎయిర్ ఫోర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే ఫస్ట్ టైం జరిగితే చాలా ఇంపార్టెంట్ అనమాట. దానిలో భాగంగా ఇండియాకి సౌదీ అరేబియాకి ఫస్ట్ టైం జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది. దాని పేరు సదా తన్సిక్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ జరిగిందంటే మహాజన్కి సంబంధించి ఫైర్ ఈ ప్రాంతంలో జరిగిందనమాట. ఎక్కడంటే ఇది బికనీర్లో ఉంది. బికనీర్. ఇండియాకి సౌదీ అరేబియాకి ఫస్ట్ టైం జాయింట్ మిలిటరీ పేరు సదా తన్సిక్. అలాగే మనం చూసుకుంటే కనుక ఇండియాకి శ్రీలంకకి మిత్రశక్తి, అలాగే ఇండియాకి చైనాకి చూసుకుంటే కనుక హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని చెప్పి ఉండే అనమాట. అలాగే వివిధ దేశాలతో మిలిటరీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మరొక అంశం. ఇటీవల కాలంలో ఇండియా యూఏవి అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ సంబంధించి దాన్ని ఒక టెస్ట్ ఫ్లైట్ చేసిందనమాట. దానికి సంబంధించి ఏంటంటే HAPS అనే టెక్నాలజీ అనమాట. ఇది ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఉపయోగించి అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ ఒకటి ఉంది. దానికి సంబంధించి ఇటీవల కాలంలో టెస్ట్ చేశారనమాట. దానిలో భాగంగా చూసుకుంటే కనుక HAPS హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ అనేది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే భూమి నుంచి దాదాపు 18 నుంచి 20 కిలోమీటర్స్ వరకు పైకి ఎగరగలదు అనమాట. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సరిపోతుంది. దీనికి ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే సోలార్ బ్యాటరీస్ ఉంటాయి అనమాట. దీనివల్ల ఏంటంటే కొన్ని నెలల పాటు లేకపోతే కొన్ని సంవత్సరాల పాటు కూడా అది అలాగే ఉండగలదు అనమాట. ఫ్లై అవుతూనే ఉండగలదు అనమాట. దీనికి సంబంధించి ఈ టెక్నాలజీ ఎవరంటే ద నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ బెంగళూరు వాళ్ళు ఈ యొక్క టెక్నాలజీని డెవలప్ చేశారనమాట. ఈ యొక్క అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ని టెస్ట్ ఫ్లైట్ చేశారనమాట. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే 18 to 20 కిలోమీటర్స్ పైగా, అంటే మనకి ఏదైతే ఫ్లైట్స్ కమర్షియల్ ఫ్లైట్స్ వెళ్తున్నా దానికంతా డబుల్ హైట్ ఇది వెళ్ళగలదు అనమాట. అలాగే దీనికి ఏ శాటిలైట్ అవసరం లేదు, ఏ శాటిలైట్ కూడా అవసరం లేదు దీని యొక్క సర్వేలెన్స్ కోసం. దీన్ని ప్రధానంగా ఎందుకు వాడతారంటే మనకి సరిహద్దు భద్రత కోసం, సర్వేలెన్స్ కోసం వాడతారన్నమాట ఫ్యూచర్లో ఇది. అది మరొక అంశం. యూపీఐకి సంబంధించి లాంచ్ ఆఫ్ ఇండియాస్ డిజిటల్ పేమెంట్స్ విత్ మారిషస్ అండ్ శ్రీలంక. ఇటీవల కాలంలో భారతదేశం యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ని మారిషస్ అలాగే శ్రీలంక కూడా ఎక్స్టెండ్ చేసిందనమాట. ఇక యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ చూసుకుంటే కనుక ఇన్స్టాంట్ పేమెంట్ దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే NPCI నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2016లో లాంచ్ చేసిందనమాట. దీనిలో భాగంగా ఇన్స్టెంట్ పేమెంట్ కోసం మనం యూపీఐని వాడుతాం అనమాట. యూపీఐ అనేది ఇప్పటి వరకు మనం నేపాల్, భూటాన్, సింగపూర్, UAEలో లాంచ్ చేసాం. అలాగే రూపే కార్డ్, ఈ రూపే కార్డుని కూడా మారిషస్లో లాంచ్ చేయబోతున్నాం ఈరోజు. ఇటీవల కాలంలో ఏ దేశంతో భారతదేశం యూపీఐని విస్తరించిందంటే మారిషస్, శ్రీలంక అని చెప్పాలి. మరొక అంశం. ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆరోగ్య సూచీల్లో ఏపీ ఫస్ట్. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని హెల్త్కి సంబంధించి కొన్ని ర్యాంకింగ్స్ నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. దానిలో భాగంగా ఏ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందో చూసుకుందాం. వైద్య సూచీల్లో జాతీయ స్థాయిలో ఏపీ స్థానం అనమాట. ఫస్ట్ రక్తహీనత నివారణలో మొదటి అవార్డ్, న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్లో 2వ అవార్డ్, అలాగే ఆబా హెల్త్ అకౌంట్స్లో ఫస్ట్ ర్యాంక్, వెల్నెస్ సెంటర్లో మొదటి అవార్డ్, ముస్కాన్ దేశంలో అత్యధికంగా 42 ఆసుపత్రుల్లో తొలి స్థానం, ఎన్కాష్ దేశంలో అత్యధికంగా 640 ఆసుపత్రులకు ఎన్కాష్ గుర్తింపుతో మొదటి స్థానం. దీనిలో ప్రధానంగా మనం రక్తహీనత గురించి మాట్లాడుకుంటే కనుక ఎనీమియా నివారణకు ఆంధ్రప్రదేశ్ అని కొన్ని సూచనలు తీసుకుంటుందన్నమాట. దానిలో భాగంగా ఏంటంటే అంగన్వాడీలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, అలాగే సంపూర్ణ పోషణ ప్లస్, జగనన్న గోరుముద్దలు వీళ్ళ కార్యక్రమాలు అనేవి ఉన్నాయన్నమాట. అలాగే మనకి ఆబా అకౌంట్స్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంలో ఉందన్నమాట. అలాగే చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో ఆరోగ్యశ్రీకి సంబంధించి కొన్ని ఆరోగ్యశ్రీకి సంబంధించి లిమిట్ పెంచారు 25 lakhs.
ఇది ఇంపార్టెంట్. అలాగే ఫ్యామిలీ డాక్టర్, ఈ ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఈ ఫ్యామిలీ డాక్టర్ అనే స్కీమ్ అనేది ఎక్కడ ప్రారంభమైంది అడుగుతారు, పల్నాడులో ప్రారంభమైంది. ఇవి వీటికి సంబంధించి ర్యాంకింగ్స్. ఏ రక్తహీనత నివారణకి సంబంధించి ఏ ర్యాంక్ వచ్చింది, అలాగే ఆబా హెల్త్ అకౌంట్స్లో ఏ నెంబర్లో ఉంది, వెల్నెస్ సెంటర్లో ఎలాగుంది, అలాగే మనకి కాయకల్ప అవార్డ్స్ ఉంది. కాయకల్ప అవార్డ్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. సో ఇంపార్టెంట్ ఇవన్నీ. మరొక అంశం, స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండర్-19 మెన్స్ వరల్డ్ కప్ టైటిల్ విన్నర్ వచ్చేసరికి ఆస్ట్రేలియా. సో ఇక అండర్-19 ఎక్కడ జరిగిందంటే సౌత్ ఆఫ్రికాలో జరిగింది. సో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 253 రన్స్ చేసింది. తర్వాత బ్యాటింగ్ దిగిన మన వాళ్ళు 174 రన్స్కి ఆల్అౌట్ అయ్యారనమాట. సో అండర్-19 వరల్డ్ కప్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1988లో స్టార్ట్ అయిందనమాట. సో దాని గురించి వివరాలు ఇవి ఇప్పటివరకు కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.